అమెరికా ప్రపంచ దేశాలన్నిటికీ అది ఒక కలల రాజ్యం. ఏడాదికి 2 కోట్ల రూపాయలకు పైగా జీతం. ఫైజర్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలో కీలక బాధ్యతలు, లగ్జరీ ఇల్లు, హై ప్రొఫైల్ లైఫ్. ఏ యువకుడికైనా ఇది ఒక అద్భుతమైన అచీవ్మెంట్. కానీ ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం వెల్తుర్లపల్లి గ్రామానికి చెందిన తాటిపర్తి సతీష్ రావుకు మాత్రం ఆ భోగభాగ్యాలేవి సంతోషాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే తను అక్కడ కోట్లలో సంపాదిస్తున్నా ఇక్కడ కన్న ఊరిలో తన తల్లిదండ్రులు తలదించుకుని బతుకుతున్నారనే చేదు నిజం అతన్ని నిరంతరం వేధించింది. కొన్ని కారణాల వల్ల ఊరి జనం సతీష్ కుటుంబాన్ని దూరం పెట్టారు, సామాజికంగా వెలివేశారు. ఫోన్ చేసినప్పుడల్లా అమ్మ గొంతులో వణుకు, నాన్న మాటల్లోనే నిస్సహాయత సతీష్ను నిద్రపోనివ్వలేదు. డబ్బు ఎక్కడైనా సంపాదించవచ్చు, కానీ కన్నవారి ఆత్మాభిమానం కంటే ఏదీ ముఖ్యం కాదని భావించిన అతను ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 2023లో అందరూ ఆశ్చర్యపోయేలా తన విలాసవంతమైన అమెరికా జీవితాన్ని, కోట్లాది రూపాయల ప్యాకేజీని తృణప్రాయంగా వదిలేసి సొంత ఊరికి వచ్చేశాడు. పిచ్చివాడివి, కావాలంటే నీ కుటుంబాన్ని అమెరికా తీసుకెళ్లొచ్చు కదా అని ఎందరో ఎద్దేవా చేశారు. కానీ సతీష్ లక్ష్యం వేరు. ఎక్కడైతే తన కుటుంబాన్ని తక్కువ చేసి చూశారో అదే ఊరి వారు తన తండ్రి దగ్గరకు వచ్చి గౌరవంగా పలకరించేలా చేయాలనుకున్నాడు. అమెరికాలో తను కష్టపడి సంపాదించిన సొమ్ముతో 22 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. ఒక భారీ డైరీ ఫామ్ ఏర్పాటు చేయాలన్న తన ఆలోచనతో బ్యాంకుల చుట్టూ తిరిగాడు. అతని పట్టుదల, విజన్ చూసి ఒక బ్యాంక్ ఏకంగా 4 కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేసింది. పంజాబ్ నుండి 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అత్యుత్తమ జాతి గేదెలను స్వయంగా ఎంపిక చేసి తెప్పించాడు. ఏసీ రూముల్లో కంప్యూటర్ ముందు కూర్చునే వ్యక్తి పేడ ఎత్తడానికి కూడా వెనకాడకుండా తన స్వహస్తాలతో డైరీ ఫామ్ లో కష్టపడ్డాడు. ఇప్పుడు సతీష్ రావు స్థాపించిన నేచర్ డైరీ ఫామ్ లో 200 గేదెలు ఉన్నాయి. రోజుకు 950 లీటర్ల స్వచ్ఛమైన పాలను ఎటువంటి యంత్రాలు వాడకుండా సంప్రదాయ పద్ధతిలో ఉత్పత్తి చేస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంతటా విక్రయిస్తున్నాడు. ఒకప్పుడు సతీష్ కుటుంబాన్ని దూరం పెట్టిన అదే సమాజం ఈ రోజు అతని దగ్గర పని కోసం వస్తోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 50 మందికి పైగా ఉపాధి కల్పిస్తూ ఆదర్శవంతమైన పారిశ్రామికవేత్తగా ఎదిగాడు. అతను గెలిచింది కేవలం వ్యాపారంలో మాత్రమే కాదు, కన్నవారి గౌరవాన్ని నిలబెట్టడంలో. ఈ రోజు ఆ తల్లిదండ్రులు ఊరిలో తలెత్తుకుని తిరుగుతుంటే వారి కళ్లలో కనిపిస్తున్న ఆనందం ముందు అమెరికా కోట్లు తక్కువే అనిపిస్తాయి. కన్న ఊరిని, కన్న వారిని వదిలేసి పరాయి దేశాల్లో స్థిరపడటమే సక్సెస్ అనుకునే ఈ రోజుల్లో ఆత్మాభిమానం కోసం అమెరికా కలనే వదులుకున్న సతీష్ రావు నిజమైన స్ఫూర్తి ప్రదాత. పోగొట్టుకున్న చోటే గౌరవాన్ని తిరిగి పొందిన సతీష్ కథ నేటి యువతకు ఒక గొప్ప సందేశం.